హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సురేష్ ఫ్యామిలీ వాళ్ళు ఉంటున్న ఇల్లు ఖాళీ చేసి వేరే ఊరికి షిఫ్ట్ అవుతూ ఉన్నారు. ముందు లారీలో ఫర్నిచర్ అంతా వెళ్తూ ఉంటే వెనకాల వీళ్ళు కార్లో వస్తూ ఉన్నారు. సురేష్ వైఫ్ రాణి తన మొహం చాలా దీనంగా ఉంది. తన చేతిలో ఒక లామినేటెడ్ ఫోటో పెట్టుకొని ఉంది. ఆ ఫోటోలో ఉన్న చిన్న పాపని చూసి ఏడుస్తూ చేతితో ఆ పాప మొహంపై నులుముతూ ఉంది. ఆ ఫోటోని చూసి సురేష్ కూడా ఏడవడం మొదలుపెట్టాడు. కొన్ని రోజుల తర్వాత కొత్తగా ఎంఎన్సి కంపెనీలో జాయిన్ అయిన వంశీ అదే ఏరియాలో ఒక ఫ్లాట్ కోసం వెతుకుతూ ఉన్నాడు. ఎంత ట్రై చేసినా చీప్ రేట్కి ఎక్కడా దొరకలేదు. చివరిగా ఒక ఫ్లాట్ దొరికింది. అప్పటి వరకు తిరిగి అలసిపోయిన వంశీ ఏం ఆలోచించకుండా 2 నెలల అడ్వాన్స్ పే చేసేసాడు. తన ల్యాప్టాప్, తన లగేజ్తో ఆ ఫ్లాట్లోకి అడుగుపెట్టాడు. రూమ్స్ అన్నీ చూడటానికి నీట్గానే ఉన్నాయని ఏం క్లీన్ చేయకుండా ఆ రోజు రాత్రి పార్సల్ తెచ్చుకొని తినేసి చాలా ఎర్లీగా 8 గంటలకే పడుకున్నాడు. రాత్రి 9:30కి అలా అతనికి ఒక చిన్న పాప సంతోషంగా నవ్వుతున్న శబ్దం వినిపిస్తోంది. పక్క ఫ్లాట్లో ఏమో అని అనుకుని మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ అదే చిన్న పాప నవ్వుతున్న శబ్దం వినిపిస్తూ ఉంది. ఎక్కడి నుండి వస్తుందా అని అలా చూస్తూ ఉన్నాడు. విండోలోంచి చూస్తూ ఉంటే రోడ్డు మీద ఒక చిన్న పాప ఒక బాల్తో ఎవరితోనో ఆడుకుంటూ ఉంది. ఆ ఇంకో వ్యక్తి కనిపించట్లేదు. అక్కడ లైట్లు కూడా ఏవీ లేవు. సరేలే అని వెళ్ళి పడుకున్నాడు. బెడ్ మీదకి వచ్చి పడుకోగానే అతనికి ఎవరో అతన్ని అబ్జర్వ్ చేస్తున్నట్టు అనిపించింది. ఏ ఆలోచనలు పెట్టుకోకుండా పడుకుందామని ఫిక్స్ అయిపోయాడు. కళ్ళు మూసుకొని చిన్న కునుకు వేసేలోపే అతనికి కలలో ఎవరో 2 చిన్న పిల్లలు బాల్తో ఆడుకుంటున్నట్టు, ఆ బాల్ వచ్చి ఇతని కాళ్ళ దగ్గర పడినట్టుగా కలగంటూ ఉన్నాడు. అందులో ఒక పాప, అన్నా ఆ బాల్ ఇవ్వన్నా అని అడిగింది. ఇతను ఏ రెస్పాన్స్ లేకుండా అలాగే నించున్నాడు. ఎంత అడుగుతున్నా అలాగే నిలబడే ఉన్నాడు. అక్కడ ఉన్న ఇంకో చిన్న పాప వంశీ దగ్గరికి కోపంగా వస్తోంది. తన కళ్ళు చాలా ఎర్రగా ఉన్నాయి. ఒక్కసారిగా వంశీ చేతిని కొరికేసింది. సడన్గా లేచాడు. తన చుట్టూ మొత్తం చీకటైనట్టు అనిపించింది. కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తోంది. కాసేపటికి కొద్దిగా తేరుకొని ఇదేంటి ఇలాంటి పీడకలు వచ్చింది అనుకుని కొన్ని నీళ్లు తాగాడు. టైం చూసుకుంటే పొద్దున 6:45 అవుతోంది. ఆ రోజు శనివారం కావడంతో ఆఫీస్ కూడా లేదు. సరే అని లేచి ఫ్రెష్ అప్ అయ్యి రూమ్స్ అన్నీ క్లీన్ చేద్దాం అనుకున్నాడు. ఇలా హాలు, కిచెను క్లీన్ చేసేసాడు. బెడ్రూమ్లో ఉన్న లో రూఫ్ మాత్రం చాలా దుమ్ముతో ఉంది. సరే అని టిఫిన్ చేసి క్లీన్ చేయడానికి వెళ్ళాడు. అక్కడ ఆ లో రూఫ్ మీద అతనికి ఒక రాకింగ్ హార్స్ కనబడింది. అంటే చిన్నపిల్లలు ఆడుకునే ఒక చెక్క గుర్రం లాంటిది. చూడడానికి చాలా బాగుంది, కానీ దుమ్ము పట్టిపోయి ఉంది. ఎలాగో సాయంత్రం అక్కతో పాటు నిత్య వచ్చినప్పుడు తనకిదిస్తాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనుకున్నాడు. ఆ రూమ్తో పాటు ఆ రాకింగ్ హార్స్ని కూడా క్లీన్ చేసేశాడు. ఆ బొమ్మని హాల్లో ఒక మూలకి పెట్టాడు. మధ్యాహ్నం ల్యాప్టాప్లో ఏదో మూవీ చూస్తూ ఉండగా ఏదో చిన్నగా ఒక శబ్దం వినిపించింది. పెద్దగా పట్టించుకోలేదు. ఇంతలో మళ్ళీ ఏదో కదిలిన శబ్దం వినిపించింది. మూలన ఉన్న రాకింగ్ హార్స్ కొంచెం ముందుకు జరిగింది. గాలికేమోలే అనుకుని వదిలేశాడు. అతను చూస్తూ ఉండగానే ఆ బొమ్మ సడన్గా రూమ్ మధ్యలోకి వచ్చేసింది. వంశీ భయంతో గోడకెళ్ళి అతుక్కున్నాడు. నిశ్శబ్దంగా ఉన్న రూమ్లో చిన్న పిల్ల నవ్వుతున్న శబ్దం. డోర్స్, విండోస్, వెంటిలేటర్స్ నుంచి దుమ్ము, ఆకులు అన్నీ ఆ గది లోపలికి వచ్చేస్తున్నాయి. ఆ రూమ్ డోర్స్, విండోస్ అన్నీ ఒక్కసారిగా మూసుకుపోయాయి. ఆ ఆకులు, ఆ దుమ్ముతో ఒక ఆకారం ఏర్పడింది. చూడడానికి అచ్చంగా
ఒక మనిషిలాగానే ఉంది. చేతిలో ఒక బాల్ పట్టుకొని రాకింగ్ హార్స్పై కూర్చుంది ఆ ఆకారం. చాలా డిమ్ లైట్లో ఆ రాకింగ్ హార్స్ ముందుకి వెనక్కి కదులుతూ ఉంది. వంశీకి ఒక్కసారిగా ఒళ్ళంతా గగురు పొడిచినట్లు అనిపించింది. ఏం చేయాలో తెలియక తన పక్కన ఉన్న ఒక వాటర్ బాటిల్ తీసుకొని ఆ ఆకారంపై ఆ నీటిని పోశాడు. కానీ ఆ ఆకారం ఆ నీళ్ళని కూడా తనలోకి కలిపేసుకుంది. ఇక తలుపులు ఎంత తీద్దామని ట్రై చేసినా కూడా ఓపెన్ అవ్వడం లేదు. అక్కడ ఉన్న చిన్న చిన్న సామాన్లన్నీ వంశీపై పడుతున్నాయి. తన ఫోన్ పగిలిపోయి ఆ అద్దం ముక్క తన చేతిలోకి కోసుకుంది. ఎలాగో అలా డోర్ ఓపెన్ చేసి ఆ ఇల్లు అమ్మిన ఓనర్ దగ్గరికి వెళ్ళాడు. అతన్ని నిలదీసి ఇంతకుముందు ఎవరున్నారని అడిగాడు. ఆ ఓనర్ సురేష్ వాళ్ళు ఉంటున్న ప్రెజెంట్ ఇంటి అడ్రస్ ఇచ్చాడు. వంశీ వెంటనే సురేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. దెబ్బలతో ఉన్న వంశీని చూసి సురేష్ ఫస్ట్ ఎయిడ్ చేశాడు. ఇక రావడానికి కారణం ఏంటి అని అడిగిన సురేష్ వైపు వంశీ భయంగా చూస్తూ ఉన్నాడు. తనకి జరిగిందంతా చెప్పాడు. అది వినగానే సురేష్ అలాగే అతని భార్య అయిన రాణి ఒక్కసారిగా షాక్ అయ్యారు. మీకు ఒక విషయం చెప్పాలి. మా పాపకి ఏదో చీడ పట్టి చనిపోయింది. నా భార్య మా అమ్మాయి జ్ఞాపకాలతో డిప్రెషన్లోకి వెళ్ళిపోతుందని అక్కడి నుంచి ఖాళీ చేసి వచ్చేసాము. మీరు చెప్పేది వింటుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. మా పాపతో నేను రోజు రాత్రి కరెక్ట్గా 9:30 ఆడుకునేవాడిని. కానీ తను చనిపోయాక మీకు ఎలా కనిపించింది అనేది నాకు అర్థం కావట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే మేము ఆ ఇంట్లోకి రాకముందే ఆ ఇంట్లో ఆ రాకింగ్ హార్స్ ఉండేది. అది మా పాపని బాగా ఆకట్టుకుంది. చాలాసార్లు దానిపైనే కూర్చొని ఆడుకునేది అని సురేష్ చెప్పాడు. ఇంతలో రాణి ఇలా అంటోంది. ఏమైందో తెలియదు కానీ మా అమ్మాయికి ఇంకొక చిన్నపిల్ల ఆత్మ పట్టిందని ఒక మాంత్రికుడు చెప్పాడు. అది చాలా శక్తివంతం, తీయలేమన్నాడు. మేము ఎంత ప్రయత్నించినా మాకు మా అమ్మాయి దక్కలేదు అని చెప్తూ ఏడ్చేసింది రాణి. ఇక వంశీ అక్కడ చేసేదని లేక బయటికొచ్చేశాడు. వెళ్తూ ఉండగా అతనికి ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి. అంటే ఆ రోజు రాత్రి నేను చూసింది దెయ్యాన్నే. అతని ఒళ్ళంతా గగురు పొడిచింది. ఇక అప్పుడే ఇంటికి వచ్చిన వంశీ వాళ్ళ అక్క రూప ఇంకా రూప కూతురు నిత్య ఆ ఇంటి లోపలికి వెళ్ళారు. ఇంట్లో వంశీ లేడు. తలుపు కూడా లాక్ చేసి లేదు. రూమ్ అంతా దుమ్ము పట్టి ఉంది. వంశీ ఫోన్ కూడా పగిలిపోయి అక్కడే పడి ఉంది. ఏమైందో చూద్దామని ఇల్లంతా చూస్తూ ఉంది రూప. ఇక నిత్య ఆ రాకింగ్ హార్స్పై కూర్చుంది. అప్పుడే రూపకి ఒక చిన్న పాప నవ్వుతున్న శబ్దం వినిపించింది. ఏమైంది నిత్య, ఎందుకంత నవ్వొస్తోంది అని బెడ్రూమ్ నుంచే నవ్వుతూ అడిగింది రూప. అప్పటి వరకు అస్సలు మాట్లాడడం రాని నిత్య ఒక్కసారిగా నేను కాదమ్మా అని అనగానే ఆ రాకింగ్ హార్స్ ముందుకు వెనక్కి జరుగుతూ ఉంది. ఒక్కో విండో, ఒక్కో డోర్ వాటంతటవే మూసుకుపోతున్నాయి. అలా మూసుకుపోతున్న డోర్స్, విండోస్ చూసి వంశీ అక్క రూపకి ఏమీ అర్థం కావట్లేదు. ఎన్నడూ లేనిది తన కూతురు నిత్య మాట్లాడటం, తను మాట్లాడిన వెంటనే ఇలా అవ్వడం ఎందుకో తనని భయపెట్టాయి. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది అని చూసే లోపే ఆ పాప నిత్య రూప దగ్గరికొచ్చి నాకు ఆకలిగా ఉంది, ఏమన్నా పెట్టు అంది. రూప ఇంకా షాక్లోనే ఉంది. నిత్య ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అమ్మ అని కూడా అనలేదు. ఇలా పెద్ద పెద్ద వాక్యాలు ఎలా మాట్లాడుతుందా అని షాక్తో అలానే బిగుసుకుపోయింది. వెంటనే నిత్య పెడుతున్నావా లేదా అని గట్టిగా అరిచింది. అలా అన్నప్పుడు నిత్య కళ్ళు ఎర్రగా మండుతూ ఉన్నాయి. రూప నిత్య కళ్ళలోకి చూస్తూనే ఉంది. ఒక్కసారిగా నిత్య కుడి కన్నులోంచి రక్తం కారడం మొదలైంది. మొదట బొట్టు బొట్టుగా కారిన రక్తం ఒక్కసారిగా ఆగకుండా కారుతూ ఉంది. నిత్య నిత్య అని గట్టిగా పిలుస్తున్నా కూడా తను పలకడం లేదు. ఆ ఫ్లాట్లో నిత్య ఇంకా రూప తప్ప ఎవ్వరూ లేరు. ఒక్కసారిగా నిత్య పక్కన ఉన్న విండో ఓపెన్ అయింది. అందులో నుంచి వస్తున్న నల్లటి పొగ మొత్తం నిత్య చుట్టూ కమ్ముకుంది.
అలా కమ్ముకున్న ఆ పొగ నిత్య చుట్టూ ఒక పెద్ద ఆకారంలా మారడం రూప తన కళ్ళారా చూస్తూ ఉంది. గాలిలో తేలుతున్న ఆ పొగలాంటి నల్లటి ఆకారానికి ఎర్రగా మండుతున్న కళ్ళు, బుస కొడుతున్న ఊపిరి. ఆ రూమ్ మొత్తం గట్టి గట్టి అరుపులతో మారుమోగింది. ఒక్కసారిగా ఆ అరుపు ఏడుపులా మారినప్పుడు రూప కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఆ రోజు రాత్రి వంశీ సురేష్ ఇంటి నుంచి బయలుదేరి తన ఫ్లాట్కి వచ్చాడు. బయట అతని అక్క రూప అలాగే నిత్య చెప్పులు ఉండడం చూసి భయంతో డోర్ గట్టిగట్టిగా కొట్టాడు. ఎంత కొడుతున్నా ఎవ్వరూ డోర్ తీయడం లేదు. చేతిలో మొబైల్ లేదు. ఏమీ తోచలేని పరిస్థితి. వెంటనే బాల్కనీ కిటికీ అద్దంలోంచి తొంగి చూస్తున్నాడు వంశీ. రూమ్ అంతా నల్లటి పొగతో కమ్ముకుపోయింది. రూప కింద పడిపోయి ఉంది. నిత్య కోసం వెతుకుతూ ఉంటే ఆ రూమ్ మధ్యలో ఉన్న ఆ రాకింగ్ హార్స్ ముందుకి వెనక్కి అలా కదులుతూ ఉంది. అలా కదులుతున్న చప్పుడికి వంశీ గుండె చప్పుడు తనకే వినిపిస్తోంది. ఎంత వెతుకుతున్నా నిత్య మాత్రం కనిపించడం లేదు. బయట నుంచే నిత్యని పిలవడం మొదలుపెట్టాడు. ఒక్కసారిగా ఒక చిన్న పాప ఎర్రగా మండుతున్న కళ్ళతో భయంకరమైన మొహంతో అతనికి ఎదురుపడింది. అది చూసిన వంశీ వెనక్కి జరిగిపోగా గోడ చిన్నగా ఉండడం వల్ల కింది ఫ్లోర్లో పడిపోయాడు. వెంటనే లేవలేని వంశీ నిత్యకి ఏమవుతుందో అని భయంతో బలం, ధైర్యం రెండూ తెచ్చుకొని మెట్లు ఎక్కడం మొదలుపెట్టాడు. ఈలోగా ఒక చిన్న పిల్ల నవ్వుతున్న శబ్దం అతని ఫ్లాట్లో నుండి రావడం గమనించాడు. మెయిన్ డోర్ బద్దలు కొడుతున్నా విరగలేని డోర్, కిటికీ అద్దంలోంచి చూస్తున్నా కనిపించని వ్యూ, కిచెన్ వెంటిలేటర్ నుంచి చూసినా పైన ఉన్న నల్లటి పొగ. వంశీ కాపాడండి అని అరుద్దామనుకున్నా బయటికి రాని తన గొంతు. వీటన్నిటికీ మించి గంభీరంగా నవ్వుతున్న ఆ చిన్న పాప గొంతు అతని కాళ్ళు చేతులు వణికేలా చేస్తున్నాయి. తన చేతితోనే ఆ కిటికీ అద్దాన్ని పగలగొట్టగానే అందులో ఉన్న పొగ మొత్తం బయటికి వస్తుంటే నులుముతున్న కళ్ళతో లోపలికి చూస్తే రూప అక్కడే పడి ఉంది. కానీ తన తల లేదు. వంశీ బయట నుంచే ఏడుస్తున్నాడు. ఎంత వెతికినా నిత్య మాత్రం కనిపించడం లేదు. అలా ఊగుతున్న ఆ రాకింగ్ హార్స్ మీద నిత్య కూర్చొని ఆ తలలో ఉన్నవి తింటూ తన ఆకలి తీర్చుకుంటూ ఉంది. సమయం పొద్దున 5 గంటలు. డోర్ మెల్లగా ఓపెన్ అయిన శబ్దం. చిన్ని చిన్ని అడుగులతో నిత్య బయటకు వచ్చింది. వంశీకి నిత్య దగ్గరికి వెళ్ళాలంటే భయం వేస్తోంది. కానీ నిత్య నార్మల్గా ఉండడం చూసి వెంటనే తనని, అతని లగేజ్ తీసుకొని బయటికి వచ్చేశాడు. తర్వాత అతని అక్క రూప అంత్యక్రియలు అన్నీ సక్రమంగా చేసి వాళ్ళ ఊరిలోనే ఉండిపోయాడు. తీరా ఒకరోజు మళ్ళీ ఆ ఫ్లాట్కి వెళ్ళి ఆ రాకింగ్ హార్స్ని చూస్తూ ఏవైనా క్లూస్ దొరుకుతాయా అని అలాగే చూస్తూ ఉన్నాడు. దాని మీద ఒక పేపర్ అంటించుద్ది. దాని గురించి కనుక్కోగా అది ఒక మాంత్రికుడు తయారు చేయించి చిన్నపిల్లల ప్రేతాత్మలతో పనులు చేయించుకునేవాడు అని తెలిసింది. ఆ బొమ్మని అక్కడే వదిలేసి ఇక ఊరు బయలుదేరిపోయాడు వంశీ. కొన్ని రోజుల తర్వాత అనుకోకుండా ఒకరోజు ఆ బొమ్మ మళ్ళీ రూపా వాళ్ళ ఇంట్లో నిత్య రూమ్లో కనిపించింది. ద హంట్ ఫర్ నిత్యాస్ లైఫ్ క్యారీస్ ఆన్. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.